గత అసెంబ్లీ ఎన్నికలలో రైతు రుణమాఫీ హామీ కూడా ఇచ్చి అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ 4 నెలల తర్వాత ఇప్పుడే ఎందుకు ఈ ప్రకటన చేసింది? ప్రతిపక్ష బీఆర్ఎస్ రుణమాఫీ చేయాలని గగ్గోలు పెడుతున్న నోరు మెదపని కాంగ్రెస్ ఎన్నికల సమయంలోనే ఎందుకు ఈ ప్రకటన చేసింది? అసలు ప్రస్తుత పరిస్థితులలో రైతు రుణమాఫీ వర్కౌట్ అవుతుందంటారా? గెలవడం కోసం కాంగ్రెస్ పార్టీ మితిమీరిన హామీలను ఇచ్చిందా? మరి అలా కాకపోతే ఇప్పుడు ఎందుకు ఇలా మేనమేషాలను లెక్కేస్తున్నారు? 2023 నవంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రధాన హామీలలో రైతు రుణమాఫీ ఒకటి. అధికారంలోకి వచ్చిన 4 నెలలు గడుస్తున్నా నోరు మెదపని ప్రభుత్వం తాజాగా రుణమాఫీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 15 లోపు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. అలాగే వరికి 500 బోనస్ పైన గుడ్ న్యూస్ చెప్పారు. వచ్చే సీజన్ నుంచి బోనస్ ఇవ్వనున్నట్లు తెలిపారు. దీంతో రుణమాఫీ కోసం ఆశగా ఎదురుచూస్తున్న రైతులు కొంత ఊరట చెందారు. ప్రభుత్వం ఎప్పుడెప్పుడు రుణమాఫీ ప్రకటన చేస్తుందా అని అన్నదాత ఇంతకాలం నిరీక్షిస్తున్నారు. తాజాగా పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా నారాయణపేటలో నిర్వహించిన జనజాతర బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రైతు రుణమాఫీని అమలు చేయలేకపోయామని చెప్పారు. రాష్ట్రంలో 69 లక్షల మంది రైతులకు ఆగస్టు 15వ తేదీ లోపల 2 లక్షల రైతు రుణమాఫీని అమలు చేసి తీరుతామని అన్నారు. 500కు గ్యాస్ సిలిండర్, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేసినట్లుగాని రైతులకు రుణమాఫీని ఏకకాలంలో ఏకమొత్తంలో అమలు చేసే బాధ్యత తమ ప్రభుత్వానిదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ రైతు రుణమాఫీపై ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కంటి తుడుపు చర్యగా దీనిని బీఆర్ఎస్ భావిస్తోంది. తమ పోరాటానికి భయపడే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. 2023 డిసెంబర్ 9నే రుణమాఫీ చేస్తామని చెప్పి చేయలేదని ఇప్పుడు ఆగస్టు అంటున్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. మరోవైపు ఒక్కసారి అంత పెద్ద మొత్తంలో రుణమాఫీ ఎలా సాధ్యపడుతుందని నిపుణులు అంటున్నారు. దీంతో రుణమాఫీ ప్రకటనపై సందేహాలు కలుగుతున్నాయి. ఆగస్టు వరకు గడువు ఇవ్వడంతో రైతుల్లో కూడా కొన్ని అనుమానాలు కలుగుతున్నాయి. ఒకసారి పూర్తి రుణమాఫీ అంత ఈజీ కాదని, తప్పించుకోవడానికే ఇలా చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ సైతం ధీటుగానే స్పందిస్తోంది. మాట తప్పమని, కేసీఆర్ మాదిరి డొంక తిరుగుడు మాట ఉండదని అంటున్నారు. గతంలో ఏపీలో టీడీపీ ప్రభుత్వం కూడా రైతు రుణమాఫీ విషయంలో తప్పటడుగులు వేసింది. తర్వాత 2019 ఎన్నికల్లో దాని ఫలితం చవిచూసింది. మొత్తం ఒకేసారి రుణమాఫీ చేస్తామని, తర్వాత విడతల వారీగా రుణమాఫీ చేపట్టింది. రాష్ట్ర బడ్జెట్ దీనికి సహకరించకపోతే తెలంగాణలో కూడా అదే పరిస్థితి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఒకేసారి రుణమాఫీ అంటే ఖజానా మీద ఆర్థిక భారం పడుతుంది. ఇప్పటికే రాష్ట్ర ఖజానా లోటు బడ్జెట్తో నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ మాట నిలుపుకుంటుందా లేక తప్పించుకుంటుందా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. హామీ ఇచ్చినప్పుడు లేనిదే ఇప్పుడు మీనమేషాలు ఎందుకు లెక్కేస్తున్నారని కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షాలు దుయ్యబడుతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 39 లక్షల మంది రైతులు బ్యాంకులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో రుణగ్రహీతలుగా ఉన్నారు. పంట పెట్టుబడి కోసం ఈ రైతులు తీసుకున్న అప్పులు మొత్తం కలిపి సుమారు 32,000 కోట్లు ఉన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే నాటికి ఈ మేరకు బకాయిలు ఉన్నాయి. ఒక్కో రైతు కుటుంబానికి 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. అసలు వడ్డీ లెక్కగట్టి 2 లక్షల వరకు మాఫీ చేయనున్నారు. రేవంత్ రెడ్డి మాట మీద నిలబడతారా లేదా అనేది తెలియాలంటే ఆగస్టు 15 వరకు వేచి చూడాల్సిందే.